నమస్తే, నా పేరు కిరణ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశాఖలో అట్టహాసంగా ఆడదాం ఆంధ్ర ఫైనల్ పోటీలు. రైల్వే స్టేడియంలో బెలూన్లు ఎగరవేసి పోటీలు ప్రారంభించిన మంత్రి రోజా. నగరంలో ట్రాఫిక్ మెరుగుపరచడానికి చర్యలు చేపడుతున్నాం. బీచ్ రోడ్లో 32 మోటార్ సైకిళ్లను ప్రారంభించిన కలెక్టర్ మల్లికార్జున, సిపి రవిశంకర్. సింహాచలం వరాహ పుష్కరిణిలో నేత్రపర్వంగా అప్పన్న స్వామి తెప్పోత్సవం. వేణుగోపాలుడి అలంకరణలో హంసవాహనంపై విహరించిన స్వామివారు. రాష్ట్రంలో స్కిల్ హబ్లు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీల పనితీరును మెరుగుపరుస్తున్నాం. నేషనల్ స్కిల్ కాన్క్లేవ్ సదస్సులో ఆర్థిక మంత్రి బుగ్గన. విశాఖ వేదికగా ఆడదాం ఆంధ్ర క్రీడా సంబరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఫైనల్స్ కు ఎంపికైన క్రీడాకారులందరూ విశాఖకు చేరుకున్నారు. విశాఖ వేదికగా 5 రోజుల పాటు జరిగే ఈ పోటీలను క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా, సాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డిలు ప్రారంభించారు. రైల్వే గ్రౌండ్స్ వేదికగా రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులతో ఆడదాం ఆంధ్ర ఫైనల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వివిధ జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులు, అధికారులు, ప్రముఖుల సమక్షంలో బెలూన్లను ఎగురవేసి మంత్రి రోజా ఈ క్రీడా పోటీలను ప్రారంభించారు. ముందుగా సాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న, సాప్ ఎండి ధ్యాన్ చంద్ర, జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, ఇతర అధికార రాజకీయ ప్రముఖులతో కలిసి జాతీయ పతాకాన్ని, సాప్ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం క్రీడాకారులు గౌరవ వందనాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా క్రీడాకారులందరితో ప్రతిజ్ఞ చేయించారు. సాప్ అధికారులు తయారు చేసిన ప్రత్యేక ప్రకటనను చదవడం ద్వారా క్రీడాకారులు కేరింతలు, హర్షధ్వానాల మధ్య రైల్వే మైదానంలో ఈ పోటీలు ప్రారంభిస్తున్నట్లు మంత్రి రోజా ప్రకటించారు. అనంతరం అధికారులతో కలిసి 26 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ప్రభుత్వం క్రీడా రంగానికి పెద్దపీట వేసిందని, వారికి ఉన్నతమైన స్థానాన్ని కల్పించిందని మంత్రి రోజా అన్నారు. 15,400 సచివాలయ పరిధిలోని వివిధ దశల్లో ఆడుదాం ఆంధ్ర ద్వారా ఎంతో మందిని ఈ క్రతువులో భాగస్వామ్యం చేశామని గుర్తు చేశారు. క్రీడాకారులు తమ ఆటపై ఫోకస్ పెట్టాలని, ఉన్నత స్థానాలను చేరుకునేంత వరకు విశ్రమించొద్దని పిలుపునిచ్చారు. ఇప్పటికే క్రీడా రంగానికి సహకారం అందిస్తూ ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. క్రీడాకారులకు ఏదో విధంగా సాయం అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ పరితపిస్తుంటారని వెల్లడించారు. అలాగే పాత్రికేయులకి, ముఖ్యంగా క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆడుదాం ఆంధ్ర, ఇది అందరి ఆట, మీ భవిష్యత్తుకు బంగారు బాట, మీలో ఉన్న టాలెంట్ని వెలికి తీసే వేట అని మొదటి రోజే నేను చెప్పడం జరిగింది. దాదాపుగా 15,004 సచివాలయాల పరిధిలో జరిగిన ఈ ఆడుదాం ఆంధ్ర స్టెప్ బై స్టెప్ ఏ విధంగా మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, అలాగే డిస్ట్రిక్ట్ స్థాయి దాటి ఈరోజు రాష్ట్ర స్థాయిలో పోటీ పడడానికి వచ్చారు అంటే ఈ అవకాశాన్ని మీరు చక్కగా సద్వినియోగపరచుకొని మీ క్రీడల్ని దేనిపైనైతే మీరు ఆసక్తితో ఉన్నారో వాటికి పదును పెట్టి ఈరోజు ఇంత దూరం వచ్చినందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఆడుదాం ఆంధ్రలో సచివాలయ స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయి వరకు ఆడిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ఈరోజు ఫైనల్స్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో పోటీ పడుతున్న అందరికీ ఆల్ ద బెస్ట్. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడాలనుకునే క్రీడాకారులందరికీ ఆడుదాం ఆంధ్ర చక్కని వేదిక అని సాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి అన్నారు. క్రీడాకారులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న తెలిపారు. 120 కోట్లతో క్రీడా సంబరాల నిర్వహణ చేస్తున్నామని సాప్ ఎండి ధ్యాన్ చంద్ తెలిపారు. ఆడుదాం ఆంధ్ర ఫైనల్స్ కు విశాఖను వేదిక చేయడం గర్వకారణంగా ఉందని కలెక్టర్ మల్లికార్జున అన్నారు. ఈ రోజు అన్ని అయిపోయిన తర్వాత 3,000 మంది క్రీడాకారులు ఇక్కడ ఉన్నారంటే మీరు ఇంటికి పోయే టైంకి ఒక 100 మందిని స్నేహితులను చేసుకుని ఉంటారు. కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రానున్న రోజులలో ఎవరైతే కానీ టాప్ మోస్ట్ ప్లేయర్స్ ఉంటారో
వాళ్ళందరికీ కూడా అకాడమీస్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే వాలీబాల్లో బాగా రాణిస్తారో వాళ్ళకి ప్రైమ్ వాలీబాల్ తరఫున అకాడమీస్లో మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. క్రికెట్లో ఎవరైతే బాగా రాణిస్తారో వాళ్ళకందరికీ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే కబడ్డీలో బాగా ఆడతారో, సరే నువ్వు కర్నూలే లేబ్బా కూర్చో. ఎవరైతే కబడ్డీలో బాగా ఆడతారో వాళ్ళకి ప్రో కబడ్డీ లీగ్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బ్యాడ్మింటన్ ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకి పివి సింధు అలాగనే కిడాంబి శ్రీకాంత్ వాళ్ళ అకాడమీస్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఖోఖోలో ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకి ఖోఖో అసోసియేషన్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి. కానీ క్రీడాకారుల కోసం 120 కోట్ల రూపాయల బడ్జెట్ని పెట్టి వాళ్లకు ఇంత పెద్ద ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసినటువంటి ఏకైక గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని, ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని మా జిల్లాకి, విశాఖపట్నం జిల్లాకి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో మీ అందరికీ తెలుసు సుమారుగా 120 కోట్లతో రాష్ట్ర స్థాయిలో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఆ క్రీడా సంబరాలు ఒక క్లైమాక్స్ చేరుకున్నాయి. అందులో కూడా మనకి డిసెంబర్ 26 నుంచి మొదలుపెట్టి ఫిబ్రవరి 13 వరకు, అంటే ఆల్మోస్ట్ 50 రోజుల పాటు సుమారుగా 50 లక్షల పైచీలకు ఆడియన్స్ నమోదు చేసుకున్న ఒక గొప్ప క్రీడా సంబరాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మనకి ప్రజలకు అందించడం జరిగింది. సో ప్రజల్లో, అలాగే ముఖ్యంగా యువతలో ఉత్తేజాన్ని ఇవ్వాలి, ఒక అంటే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంచాలి, వాళ్ళలో ఆ ఆలోచన రావాలనే ఉద్దేశంతో మన ఆనరబుల్ సీఎం గారు ఈ ప్రోగ్రామ్ను లాంచ్ చేయడము, దాన్ని అందిపుచ్చుకొని సచివాలయ ఉద్యోగులు కావచ్చు, ప్రజలు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, చాలా ప్లేయర్స్ అందరూ కూడా మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళు చాలా కాంపిటేటివ్గా ఆడాలని నేను ఈ సందర్భంలో మనవి చేస్తూ ఉన్నాను. రెండో విషయం ఏంటంటే, గేమ్ అంటే డిసిప్లిన్ ఉండాలా. చాలా చోట్ల చూసాము, వాళ్ళు చాలా ఎమోషనల్గా, ప్యాషనేట్గా ఆడుతూ అక్కడక్కడ అంపైర్స్తో మరి వాదనానికి దిగడము, అంపైర్స్తో ఆర్గ్యుమెంట్ చేయడము చూసాము. ఈ గేమ్స్లో ఇవన్నీ కూడా సర్వసాధారణం. కానీ ఇది స్టేట్ లెవెల్ మీటు, మీరు అందరూ కూడా చాలా సీరియస్ ప్లేయర్సు. మీరు ఆ గేమ్ స్పోర్ట్స్మ్యాన్షిప్ని, డిసిప్లిన్ని మీరు ఖచ్చితంగా పాటించాలని ఈ సందర్భంలో మీకు అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. చాలా ఆనందంగా ఉంది. అండ్ స్పోర్ట్ అనేది చాలా ఇంటిగ్రల్ పార్ట్, చాలా నేర్పిస్తాయి మనకి. ఎందుకంటే ప్రెజెంట్లో ఉండడం నేర్పిస్తుంది, గెలవచ్చు, ఓడిపోవచ్చు. సో అదంతా మనం పట్టించుకోకుండా మన టాస్క్ మీద ఫోకస్ చేసే చాలా అతి మంచి గుణాన్ని నేర్పిస్తుంది. సో ఇటువంటి ఆపర్చునిటీ చాలా తక్కువ స్టేట్స్లో ఉంటుంది. అండ్ ఐ ఫీల్ లైక్ ఆంధ్ర ఈజ్ వెరీ డియర్ టు మీ, బికాజ్ ఆంధ్ర లేకపోతే నేను ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళేవాన్నే కాదు, ఈ ఆపర్చునిటీ లేకపోతే అంత స్థాయికి ఆడేవాన్నే కాదు. సో ఈ ఆపర్చునిటీ చాలా గొప్పది. సో మీరు అందరూ ఈ లెవెల్ వరకు వచ్చారు కాబట్టి ప్రతి ఆపర్చునిటీని వాల్యూ చేస్తూ అండ్ ప్రతి గేమ్ని ఏ స్పోర్ట్ ఆడితే ఆ స్పోర్ట్ని మీరు చాలా విశాఖలోని 8 వేదికల్లో జరిగే ఈ క్రీడల్లో 26 జిల్లాల నుండి వచ్చిన 260 టీంలు పాల్గొంటున్నాయి. ఈ నెల 13న జరిగే ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. అదే రోజు విజేతలకు బహుమతులను ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, డీసీసీబీ చైర్మన్ కోలా గురులు, మేయర్ గలుగాని, జేసీ మయూర్ అశోక్, క్రికెట్ నేషనల్ ప్లేయర్ శ్రీకర్ భరత్ తదితరులు పాల్గొన్నారు. నగరంలో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు పోలీసు శాఖ పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేస్తోంది. ఇందులో భాగంగానే బీచ్ రోడ్లో ట్రాఫిక్ వాహనాలు, మోటార్ సైకిళ్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, సిపి రవిశంకర్లు ప్రారంభించారు. విశాఖ నగరంలో ట్రాఫిక్ విభాగం అత్యాధునిక సాంకేతికతను సమకూర్చుకుంటోంది. ఇందులో భాగంగా 32 ట్రాఫిక్ మోటార్ సైకిళ్లు, ఒక రికవరీ వ్యాన్, ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఉపయోగించే బ్యాటన్ లైట్స్, రేడియన్ జాకెట్లు, వీల్ లాక్లు తదితర వాటిని జిల్లా కలెక్టర్ మల్లికార్జున, సిపి రవిశంకర్లు ట్రాఫిక్ సిబ్బందికి అందజేస్తారు. నగరంలో ఈ 32 మోటార్ సైకిళ్లను జెండా ఊపి ఆయన ప్రారంభించారు.
విశాఖ నగరంలో ట్రాఫిక్, సైబర్ క్రైమ్ వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయని సిపి రవిశంకర్ అన్నారు. పెరుగుతున్న ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. వాహనాలను క్రమబద్ధీకరించేందుకు సిగ్నల్ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు ట్రాఫిక్ సిబ్బందికి అవసరమయ్యే మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. బేసిక్గా రోడ్స్ని కాపాడుకోవడము, అక్కడ పబ్లిక్ని, కమ్యూటర్స్ని టైం టు టైం వాళ్ళు డిసిప్లిన్గా మనకు సిగ్నల్స్ పాటించేలా చేయడము, అలాగే రూల్స్కి అవాయిడ్ చేయడం అనేది ఫైనల్గా ఇట్స్ కంటిన్యూస్ యాక్టివిటీ ఆఫ్ ది ట్రాఫిక్ పోలీస్ సార్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ సార్, మీరు వచ్చిన తర్వాత స్పెషల్లీ ఈ 4-5 మంత్స్లో మీరు ట్రాఫిక్ పోలీసు లేదంటే ట్రాఫిక్ కంట్రోల్ మీద చాలా మీరు సిన్సియర్గా ఎఫర్ట్స్ పెడుతున్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇన్ఫ్యాక్ట్ ఆ రిజల్ట్ కూడా తెలుస్తామని చాలామంది పబ్లిక్ కానీ సమ్ ఆఫ్ ది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ ఐ థింక్ దే వర్ ఎక్స్ప్రెసింగ్ సాటిస్ఫాక్షన్ విత్ రిగార్డ్ ద వే the traffic is being maintained in the last 4-5 months, sir. So kudos to you, sir. And I also request you to maintain the same and to enhance the traffic operability in the city also, sir. Then cyber crime is one issue. Even Commissioner of Police garu kuda raise chesaru. Sir, I think cyber crime sambandhinchi I think day on day I think there is little increase in the the number of the crimes or activities done by the cyber criminals, sir. దానితో మధ్య కూడా I think I strongly believe I think you have some action plan in the mind and you will try to curb those activities also, sir. Similarly, sir, hopefully I think ఈ బీచ్ రోడ్డుకు సంబంధించింది అలాగే ఈవెన్ సీతకొండ రోడ్డు అంతా కూడా వేడింగ్ అంతా ఎక్స్ప్రెషన్ చేశాం సార్. ఇంకా వేరెవర్ దెర్ ఈస్ రికమెండేషన్ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ ద ట్రాఫిక్ stakeholders who have to come together. So today we are extremely happy that ArcelorMittal and Nippon Steels, one of the giant companies in the field of steel, have come forward and donated so many motorcycles, 32 motorcycles. And మేము చెప్పిన విధంగా దాన్ని చాలా వరకు మోడిఫై చేసి దాంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్, తర్వాత ఫస్ట్ టైం at least I have not seen in India anywhere this type of a display board, a warning sign which is there. It's again an innovation. So మా కానిస్టేబుల్స్ and others who are there in the field who are using the vehicle, వాళ్ళు they will also be educators and warners. Instead of just like that తీసుకువెళ్ళి ఆపి బండి ఆపి చలానా రేస్ చేయకుండా they will also warn them. తెలిసి తెలియకుండా somebody is driving on the wrong lane, they will switch on the signal which will say keep left. అదేవిధంగా ఎవరిని ఆపాలంటే స్టాప్ అని చెప్తాం. ఎందుకంటే ఇఫ్ ఈస్ డూయింగ్ సంథింగ్ రాంగ్ ఆర్ నంబర్ అసలు లేదు బండిలో అంటే ఆ విధంగా వైలేటర్స్ ముందు వెళ్ళి బండి ఓవర్టేక్ చేసి ముందు వెళ్ళి స్టాప్ అని సిగ్నల్ చెప్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ ఆయనే దిగి బండి ఆపి పక్కకు పెట్టి. ఈ కార్యక్రమంలో ArcelorMittal సంస్థ ప్రతినిధులు రవీంద్రరాజు, హెచ్ఆర్ మేనేజర్ వర్మ, జాయింట్ సిపి ఫకీరప్ప, డీసీపీ 1 మణికంఠ, ట్రాఫిక్ ఏడీసీపీ శ్రీనివాస్, క్రైమ్ డీసీపీ వెంకటరత్నం, అడిషనల్ సిపి ఎంఆర్కే రాజు తదితరులు పాల్గొన్నారు. సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి వారి తెప్పోత్సవం కన్నుల పండుగగా సాగింది. వేణుగోపాల స్వామి అలంకరణలో ఉభయ దేవతలతో కలిసి అప్పన్న స్వామి హంస వాహనంపై కొండ దిగువన ఉన్న పుష్కరిణిలో విహరించారు. స్వామివారిని చూసిన భక్తులు పులకించిపోయారు. సింహాద్రి అప్పన్న స్వామి తెప్పోత్సవం కన్నుల పండుగగా సాగింది. కొండ దిగువన ఉన్న పుష్కరిణి దేదీప్యమానంగా వెలిగిపోయింది. హంస వాహనంపై వేణుగోపాలుడి అలంకరణలో ఉభయ దేవతలతో కలిసి స్వామివారు విహరిస్తుంటే భక్తులకు చూసేందుకు 2 కళ్ళు చాలలేదు. అలా స్వామివారి విహారాన్ని చూసి భక్తజనం పులకించిపోయింది. ఉదయం 7 గంటల నుండే దేవాలయ అర్చక బృందం సంప్రోక్షణాది కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం 4:30 గంటలకు స్వామివారిని వేణుగోపాలుడి అలంకరణలో మెట్ల మార్గంలో కొండ దిగువన తొలి పావంచాకు చేర్చుకున్నారు. అక్కడి నుండి పుష్కరిణికి వెళ్లి ప్రత్యేక వేదికపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం హంసాకృతి వాహనంపై పుష్కరిణిలో ఉభయ దేవతలతో కలిసి విహరించారు. పుష్కరిణి మధ్యలో ఉన్న మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి పుష్కరిణి సత్రానికి చేరుకుని సర్వ మనోరంజని వాహనంపై మాడవీధిలో తిరిగారు. తెప్పోత్సవాన్ని కన్నులారా వీక్షించిన భక్తులు ఆధ్యాత్మిక పరవశంలో మునిగి తేలిపోయారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వరాహ పుష్కరిణి హరినామస్మరణతో మారుమ్రోగింది.
వరాహలక్ష్మీ నరసింహస్వామివారి తెప్పోత్సవం వైభవంగా జరిగిందని ఆలయ స్థానాచార్యులు రాజగోపాలాచార్యులు తెలిపారు. శాస్త్రోక్తంగా పూజాధికారులు నిర్వహించామని, హంసవాహనంపై ఉభయ దేవీరులతో కలిసి వేణుగోపాలుడి అలంకరణలో స్వామివారు భక్తులను కటాక్షించారని తెలిపారు. సింహాద్రినాథుని కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళ శ్రీ 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 వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి ప్రాతివర్షిక ఉత్సవాలలో చాలా అద్భుతమైనటువంటి, అందమైనటువంటి, సౌందర్యమైనటువంటి, అందరికీ దర్శనీయమైనటువంటి ఉత్సవం తెప్ప తిరునాళ్ల మహోత్సవం. ఇక్కడ ఉండేటువంటి వరాహ పుష్కరిణిలో స్వామివారు హంస వాహనం, హంసాకృతి తెప్ప పైన వేణుగోపాల అలంకారంతో ఉభయ దేవేరులతో స్వామి నౌకా విహారాన్ని స్వీకరిస్తారు. ఆ నౌకా విహార మహోత్సవం అవుతోంది. ఇవాళ స్వామివారు 3 మార్ల మంటపం చుట్టూ ప్రదక్షిణ పూర్వకంగా మంటపంలోకి ప్రవేశించిన తర్వాత విశ్వక్సేనారాధనం, పుణ్యాహవచనం అయిన తర్వాత విశేష ఆరాధనం, నివేదనం అయిన తర్వాత మంగళ నీరాజనం అయిన తర్వాత స్వామివారు మళ్ళీ ఒడ్డుకు వచ్చిన తర్వాత ఉద్యానవన మంటపంలో స్వామివారికి విశేష ఆరాధన చేసి సర్వజన మనోరంజన వాహనం పైన త్రివిధ మహోత్సవాన్ని జరుపుకుంటారు. అయిన తర్వాత స్వామివారి మెట్లగా మార్గం గుండా ఆలయానికి ప్రవేశించిన తర్వాత రాత్రి ఆరాధనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది. వేణుగోపాల అలంకారంతో స్వామి కృష్ణావతారం అనగానే అద్భుతమైనటువంటి అవతారం. ఎంచేతంటే సామాజికమైనటువంటి ఉద్ధరణం చేసేటువంటి అవతారం కృష్ణావతారం. అంచేత సమసమాజ స్థాపనం కోసం, సమాజ ఉద్ధరణం కోసం అవతరించినటువంటి కృష్ణావతారంలో ఉండేటువంటి స్వామిని, అలంకారంతో ఉండేటువంటి స్వామిని సేవించినట్లయితే మన యొక్క సంసారం, ఈ సముద్రంలో ఉండేటువంటి ఈ ఇక్కట్లన్నీ తీరి స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలి అని ప్రార్థన. తెప్పోత్సవానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈవో శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో చక్కటి ఏర్పాట్లు చేశారు. సర్వ మనోరంజని వాహనంపై మాడ వీధుల్లో తిరిగిన స్వామి అనంతరం పైడితల్లి అమ్మవారి ఆలయానికి వెళ్లి మెట్ల మార్గంలో కొండపైకి చేరుకున్నారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ వ్యవస్థను మరింత పటిష్టంగా చేస్తున్నామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. విశాఖలో జరిగిన నేషనల్ స్కిల్ కాన్క్లేవ్ సదస్సులో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ప్రభుత్వ పరంగా 192 స్కిల్ హబ్లు ఏర్పాటు చేశామన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయిలో ఈ హబ్లు ఉన్నాయని చెప్పారు. డిప్లొమా, ఇతర ఐటీఐ కోర్సులు చేసిన వారికి వీటిల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్, టెక్నికల్ కోర్సులు పూర్తి చేసుకుని బయటకు వెళ్తున్న వారి కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ పేరుతో 27 సెంటర్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. వీటిల్లో ఏడాది పాటు శిక్షణ పొందితే కార్పొరేట్ కంపెనీల్లో పై స్థాయి ఉద్యోగాలు లభిస్తాయని, జీతాలు 50,000కు మించి ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా స్థానిక అవసరాలకు అనుగుణంగా ఎంఎస్ఎంఈ కంపెనీలు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ద్వారా ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. ఏర్పాటు చేయడం జరిగింది. స్కిల్ హబ్ అంటే ఏమి? అసెంబ్లీ స్థాయిలో ఒక ఐటీఐలో కానీ, పాలిటెక్నిక్ కానీ, గవర్నమెంట్ కాలేజీలో కానీ స్కిల్లింగ్ ఇన్స్టిట్యూట్ మనం ఏర్పాటు చేశామన్నమాట. అంటే ప్రభుత్వమే. ఆ స్కిల్లింగ్ ఇన్స్టిట్యూట్లో కోర్సులు ఎట్లా పెట్టినామంటే, ఒక అర్ధభాగం కోర్సులు ఏవైతే ఉన్నాయో స్థానికంగా అక్కడే పరిశ్రమకు కానీ, అవసరాలకు కానీ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ పనికొచ్చేట్టుగా, మిగతా సగం వచ్చేసి రాష్ట్రాల్లో కానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ పనిచేసేట్టు. ఇది నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ అని ఉంటుంది అనమాట, ఎన్ఎస్క్యూఆర్. అంటే ఎట్లయితే మనకు 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఉంటుందో స్కిల్లింగ్లో కూడా గ్రేడ్స్ 10 గ్రేడ్స్ ఉంటాయి. 4వ గ్రేడ్ వరకు అక్కడ ఇస్తామన్నమాట. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? స్కూల్ డ్రాప్అవుట్స్ కానీ, బేసిక్ గ్రాడ్యుయేట్స్ కానీ, బేసిక్ ఏదైనా ఇంటర్మీడియట్లో చేసిన వాళ్ళకు ఉపయోగపడేది. దాని తర్వాత నెక్స్ట్ పైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని 27 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ వైజాగ్లో బాగా చక్కగా తెలియాలంటే సెమ్స్ ఉంది, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ మరైన్ అండ్ షిప్ బిల్డింగ్ అని. సో అక్కడ ఏమవుతుందంటే మన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ అక్కడ పోయి ఆ కోర్సులు ఏదైతే 5th and 6th లెవెల్ ఆఫ్ ఎన్ఎస్క్యూఎఫ్ కోర్సులు చేస్తారో వాళ్ళకు చాలా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగా మెరుగైపోతాయి అన్నమాట. అంటే ఒక నార్మల్ ఉదాహరణకు ఒక రెగ్యులర్ మెకానికల్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్ బయటకు వచ్చిన తర్వాత తను నార్మల్ ఎంప్లాయబిలిటీ ఏ లెవెల్లో ఉంటుందో, ఈ కోర్స్ ఏదైతే ఉంటుందో ఈ 1 year కోర్సు చేసి బయటకు వస్తే ఆ ఎంప్లాయబిలిటీ చాలా మెరుగైపోతుంది. తర్వాత శాలరీస్ కూడా 200-300 అయిపోతాయి. అంటే ఉదాహరణకు ఒక మెకానికల్ ఇంజనీరు కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 15,000 రూపాయలు జీతం వచ్చే ఫస్ట్ శాలరీ ఉంటే, ఆ కాలేజ్ నుంచి బయటికి రాగానే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెమ్స్లో ఒకవేళ కోర్స్ చేసి బయటకు వస్తే, 1 year కోర్స్ చేసి బయటకు వస్తే 40,000, 50,000 తక్కువ లేకుండా జీతం వస్తుంది. కాలేజ్ నుంచి బయటికి రాకముందే రిక్రూట్మెంట్ అయిపోతుంది. ఎందుకంటే విపరీతమైన షార్టేజ్ ఉంది. సో ఈ షార్టేజ్ ఉన్న సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో మన ప్రభుత్వం జాగ్రత్తగా ఏర్పాటు చేసి
ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు ఉదాహరణకు ఎంఎస్ఎంఈ అనకాపల్లిలో ఎంఎస్ఎంఈ ఏదైతే ఉందో అక్కడ ఒక కోర్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, నెల్లూరులో టూరిజము, తర్వాత ఒక చోట హాస్పిటాలిటీ, ఒక చోటనేమో మన అపోలో వాళ్ళతో మన కొలాబరేట్ చేసుకొని అక్కడ మెడికల్ అండ్ హెల్త్, ఈ విధంగా చేయడం వల్ల ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ రావాలంటూ శ్రీవారిని వేడుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో సుపరిపాలన, సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ జగనే సీఎంగా ఉండాలని ప్రజలు చెప్తున్నారని తెలిపారు. ఈరోజు తిరుమలకు వచ్చి మా ఫ్యామిలీ మెంబర్స్తో కొంతమంది నాయకులతో స్వామివారిని దర్శించుకోవడం జరిగిందండి. కొద్ది నెలల్లో ఎలాగూ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. స్వామివారికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ ఈ రాష్ట్రానికి జగనన్ననే ముఖ్యమంత్రి చేయాలని చెప్పి మేమందరం కూడా స్వామివారిని ప్రార్థించడం జరిగింది. ఖచ్చితంగా మరి జగనన్న అందించిన సుపరిపాలన, సంక్షేమ పాలన ఈ రోజున ప్రజలందరిలో కూడా ఒక మంచి స్థానం సంపాదించుకున్నారు జగనన్న. ప్రజలు కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా జగనన్నని మరి ఆశీర్వదించి మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా మరి మేమైతే బలంగా కోరుకున్నాం స్వామివారిని. స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు కూడా జగనన్నకి, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, సమాచార శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీలు రఘురాజు, విక్రాంత్, ఏపీ సమాచార శాఖ కమిషనర్ ఐ రాజా, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద, ఉడిపి పరిమర మఠం మఠాధిపతి, విద్యాదీప తీర్థ స్వామీజీలు వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం వైదికులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆంధ్ర యువతకు అవకాశాలు కల్పించేందుకు ఒక వేదికను రూపొందిస్తున్నామని పల్సర్ సీఈఓ గేదెల శ్రీనిబాబు అన్నారు. ఏపీ నుంచి మేధావులు వలసలు వరకట్టేందుకు తాను పెద్ద ఎత్తున కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. గడిచిన 12 ఏళ్లలో ఏపీ నుంచి 50 లక్షల మంది గ్రాడ్యుయేట్లు అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు తరలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో యువశక్తి సదస్సులో ఆయన కీలక ఉపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో 10,000 మంది ఇంజనీర్లు, వివిధ డిగ్రీ హోల్డర్స్ పాల్గొన్నారు. ఏపీలో సుమారు 40 లక్షల మంది ఐటీ సాఫ్ట్వేర్ నిపుణులు ఉంటే వారికి సగటున 40,000 రూపాయలు తక్కువ జీతంతో పనిచేస్తున్నారని, ఈ దుస్థితికి రాజకీయ నాయకులే కారణమని విమర్శించారు. తాను ఇంతవరకు 5 యువశక్తి సదస్సులు, మరో 5 రైతు సదస్సులు నిర్వహించి 50 లక్షల మందికి చేరువయ్యేలా ప్రభావితం చేశారని చెప్పారు. రాబోయే 50 రోజుల్లో అదనంగా 10 యువశక్తి సదస్సులు, మరో 10 రైతు సాధికార సదస్సులు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా విజన్ డాక్యుమెంట్ ను వివరించారు. సంవత్సరాల్లో 50 లక్షల మంది పట్టభద్రులు వలస వెళ్ళిపోయారు. అలాగే మన ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా దాదాపుగా 30 లక్షల మంది ప్రజలు వలస వెళ్ళిపోయారు. ఎందుకు వలస వెళ్ళిపోయారంటే జీవనోపాధి లేకపోవడం వల్ల వలస వెళ్ళిపోయారు. వలస వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బతుకులు ఏమైనా బాగున్నాయంటే ఏమీ బాగుపడడం లేదు. అందుకోసమనే లోకల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడం ఎలాగా, ప్రతి యువత లోకల్గా ఏం తీసుకొస్తే బాగుంటుంది, వాళ్ళు ఎలాంటి టెక్నిక్స్ని కానీ వాళ్ళు ఇక్కడ అలవర్చుకుంటే అలాంటి కంపెనీలు ఇక్కడ తీసుకురావడానికి మా సాయశక్తిలో ప్రయత్నం చేస్తామని చెప్పేసి, అలాగే విశాఖపట్నం యొక్క ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని విశాఖపట్నం ఆపర్చునిటీస్, బిజినెస్ ఆపర్చునిటీస్, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న బిజినెస్ ఆపర్చునిటీస్ గురించి మనం ప్రపంచ వేదికల మీద G20 సదస్సుల ద్వారా చెప్పడం జరిగింది. G20 ప్రెసిడెన్షియల్ ఇయర్ 2023, ఆ ప్రెసిడెన్షియల్ ఇయర్ని మనం జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకొని
మన విశాఖపట్నం గురించి అలాగే మన ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పడం జరిగింది. ఇంతవరకు ఈ యువశక్తి సదస్సులు అలాగే రైతు సదస్సులు ఒక ఐదు యువశక్తి సదస్సులు చేశాం. అలాగే ఒక 5 రైతు సదస్సులు చేశాం. ఇంకొక 5 సామాజిక సదస్సుల ద్వారా ఒక 50 లక్షల మందికి రీచ్ అయ్యాం. అలాగే వచ్చే 45 రోజుల నుంచి 50 రోజుల్లో ఇంకొక 10 యువశక్తి సదస్సులు 10 రైతు సదస్సులు చేసి దాదాపుగా ఒక 3 నుంచి 4 కోట్ల మందికి రీచ్ అయ్యే విధంగా షెడ్యూల్ చేసి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే లోకల్గా ఎంప్లాయ్మెంట్ ఇస్తుందో ఆ ప్రభుత్వానికి మద్దతు తెలిపే విధంగా మా కార్యాచరణ రూపొందించడం జరిగింది. దాస సాహిత్య పితామహుడు పురందరదాసు ఆరాధన మహోత్సవాల్లో భాగంగా ఆయన విగ్రహానికి పలువురు పుష్పాంజలి ఘటించారు. అలిపిరి వద్ద ఉన్న పురందాసుల విగ్రహానికి టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి పిఆర్ ఆనంద తీర్థాచార్యులు ఇతర అధికారులు అంజలి ఘటించారు. తొలుత భజన మండలి సభ్యులు ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. తీసుకుని వెళ్ళడానికి మార్గమును చూపించి నేను నడిచిన మార్గములో మీరందరూ రండి అని చెప్పేసి కోట్లాది భక్తజనులకు వైకుంఠ మార్గాన్ని చూపించడానికే దివి నుండి భువికి అవతరించినటువంటి నారద మహర్షి యొక్క అపర స్వరూపమే పురందరదాసుల వారు. అలాంటి పురందరదాసుల యొక్క ఆరాధనా మహోత్సవము పుష్య బహుళ అమావాస్య హరిపదమునకు చేరుకున్నటువంటి వారు ఈ దినము నారదరే ఈ రూపదిందది అంటారు. నారద మహర్షియే కలియుగములో పురందరదాస అనే ఒక రూపముతో ఈ ప్రపంచానికి వచ్చి ఎవరికి శాశ్వత సుఖము కావాలో ఈ జనన మరణ రూప సంసార వలయము నుండి బయటికి రావడానికి మార్గమును తెలియక సతమతమవుతున్నటువంటి భక్తులందరినీ చిన్న పిల్లలను తల్లి తండ్రి చేయి పట్టుకొని ఏ విధంగా తీసుకెళతారో అలాంటి భక్తవర్గమును తన చేయి పట్టుకొని అందరినీ కూడా పరమపదానికి తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి మహామునులే శ్రీ పురందరదాసవర్యులు. ఇలాంటి పురందరదాసుల యొక్క ఆరాధనా మహోత్సవము తిరుమల తిరుపతి దేవస్థానములు దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా ఈ ఆరాధనా మహోత్సవాన్ని తిరుపతి, తిరుమల, ఉడిపి, హంపి మున్నగు అనేక క్షేత్రములలో ఈ ఆరాధనా మహోత్సవాన్ని నడుపుతున్నారు. పురందరదాసుల వంటి వ్యక్తి ఏ 1000 సంవత్సరాలకో 10,000 సంవత్సరాలకో 1,00,000 సంవత్సరాలకో ఒక వ్యక్తి ఇలాంటి వ్యక్తి భూలోకానికి వస్తారు. మనుష్యుని ఆయుర్మానము కలియుగములో 100 సంవత్సరములని అంటారు. ఇది అద్భుత చమత్కారం ఏమంటే తన 100 సంవత్సరం అతడు ఉండింది చాలా తక్కువనే. ఇంకా 100కు ఒక 20 సంవత్సరములు తక్కువ ఉన్న సమయములోనే హరిపదమునకు చేరుకున్నారు. అయితే వారి యొక్క కాంట్రిబ్యూషన్ వారు మా ఈ లోకానికి అందజేసినటువంటి గొప్ప కానుక ఏమంటే 4,75,000 సంకీర్తన కుసుమాంజలను రచించి మనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు ఈ భేటీ సాగింది. ప్రధానితో చర్చించిన అంశాలపై ఒక ప్రకటన విడుదల చేశారు. పోలవరం ప్రాజెక్టు విడుదలపై చర్చించినట్లు వివరించారు. ప్రాజెక్టులో కాంపోనెంట్ వారీగా సీలింగ్ ఎత్తివేతకు తొలి విడత పనులకు నిధులు విడుదల చేయాలని కోరినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి అభ్యర్థన మేరకు పోలవరం ప్రాజెక్టు కోసం 12,911 కోట్ల నిధులను విడుదలకు చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించినట్లు ప్రకటించారు. ఈ నిధులకు కేబినెట్ ఆమోదం తెలిపేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రిని కోరారు. పోలవరం మొదటి విడత పూర్తిగా 17,144 కోట్లు ఖర్చవుతోందని ఈ ప్రతిపాదనలు పరిశీలించి ఆమోదం తెలపాలని విన్నవించినట్లు చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. మత్తు పదార్థాలను నిర్మిద్దాం,
ఉత్తమ సమాజాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జమాతే ఇస్లాం హింద్ విశాఖ బాధ్యులు మహమ్మద్ ఇబ్రాహీం మహమ్మద్ బషీరుద్దీన్లు తెలిపారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. మాదక ద్రవ్యాల వినియోగం అంతర్జాతీయ సమస్యగా మారిందని, దేశ సరిహద్దులు దాటి అక్రమ రవాణా చేసే ముఠాలు యువతను పాడు చేస్తున్నాయన్నారు. ఒక్క భారతదేశంలోనే 14 కోట్ల మంది ఆల్కహాల్కు బానిసలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. 3 కోట్ల మంది డ్రగ్స్కు, మరో 3 కోట్ల మంది మాదక ద్రవ్యాలకు బానిసలయ్యారని చెప్పారు. ఇటువంటి వాటిని రూపుమాపడానికి 21 కోట్ల మందిని మత్తు నుంచి విముక్తులను చేయడానికి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రత్యేకంగా మనం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ వరకు చదివేటటువంటి పిల్లలు ఇంటర్మీడియట్లోకి వచ్చేటప్పటికి దగ్గర 50% మంది పిల్లలు డ్రాప్అవుట్స్ ఉంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క ఇంటర్ నుండి డిగ్రీకి వచ్చేటప్పటికి మళ్ళీ 30% వరకు డ్రాప్అవుట్స్ని మనం చూడవలసి వస్తుంది. దీనిని సర్వే చేసినప్పుడు ముఖ్యమైనటువంటి విషయాలు మాకు వెలుగులోకి వచ్చినటువంటివి ఏంటయ్యా అంటే, పిల్లలందరూ కూడా మత్తు పదార్థాలకి ఎక్కువగా బానిసై తమ యొక్క జీవితాలను సర్వనాశనం చేసుకున్నటువంటి విషయాలను మేము ఈ సందర్భంలో చూసినటువంటి ఉన్నాయి. ఇందులో భాగంగానే యువకులకి ప్రత్యేకంగా మేము చెప్పేది ఏంటయ్యా అంటే, మీ జీవితాలను వీటికి బానిసలుగా చేసుకొని నాశనం చేసుకోకుండా నిజాన్ని గ్రహించి దానికి అనుగుణంగా తమ యొక్క జీవితాలను తీర్చిదిద్దుకుంటూ రాబోయేటటువంటి తరాల వారికి ఈ భారతదేశాన్ని, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా అందించాలనేటటువంటి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా స్కూళ్ళల్లో, కాలేజీలలో ఏదైతే ఎక్కువగా ఈ వ్యసనాలకి బానిసలవుతున్నటువంటి కొన్ని సెంటర్స్ని మేము ఇక్కడ గుర్తించడం కూడా భారతదేశంలో దగ్గర 3,56,00,000 మంది యువత ఈ యొక్క వ్యసనాలకు బానిసలైపోయి ఈ సమాజాన్ని చెడు వైపుకి తీసుకుపోయే స్థితిలో రెడీగా ఉంది. దీనిని నిర్మించవలసిన అవసరం మనకుంది. ఎందుకంటే దేన్నైతే మనం చెడుని స్వాగతిస్తామో అదేం చేస్తుందయ్యా అంటే మన ఇంటిని, మన వాళ్ళని, మన మొత్తాన్నే దహించి వేస్తుందన్నమాట. అలాంటి చెడు అయినటువంటి ఆ లావా అదో టైప్ ఆఫ్ ఇదన్నమాట. దాన్ని ప్రజలు దూరం చేయాలి, దాని నుంచి రక్షణ కోరాలి. దాని నుంచి ఎక్కడైతే చెడు జరుగుతుందో ముందే తెంపేయాలి దాన్ని. లేదంటే మన భారతదేశం మొత్తం కొన్ని ప్లేసెస్ ఎన్నుకున్నామండి, కొన్ని అపార్ట్మెంట్స్ అని, అలాగే బీచ్ రోడ్లు, ఎక్కడైతే ఈ మత్తు పదార్థాలు అవి విచ్చలవిడిగా ఇదవుతున్నాయో కాలేజీల్లో, ఆంధ్ర యూనివర్సిటీ, అదేవిధంగా కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి, కొంచెం లేబర్ ఏరియాస్, బీచ్ రోడ్లో కొన్ని అపార్ట్మెంట్స్, అలాంటి చుట్టుపక్కల ఎక్కడైతే ఈ వినియోగం జరుగుతుందో మేము కొన్ని శాంపిల్స్ తీసుకున్నాం జనాల దగ్గర నుంచి. సార్ ఇది ఎక్కడ అవుతుంది ఏంటంటే పలానా ఇలాంటి ఉన్నాయి సార్ సెంటర్స్ అని చెప్పారు. ఆ సెంటర్స్లో పోయి మేము పాంప్లెట్స్ ద్వారా, మా వాక్కు ద్వారా ప్రజలకి దీనివల్ల జరిగే నష్టాన్ని గురించి వాళ్ళకి తెలియజేసి దాని నుంచి జాగ్రత్త పరిచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉద్యోగులను ఏకం చేసేందుకే జై భీమ్ అసోసియేషన్ను ఏర్పాటు చేశామని విశాఖ జిల్లా కార్యదర్శి ఎల్లపు రాంబాబు తెలిపారు. ఎల్ఐసి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద అసోసియేషన్ లాంచ్ చేసిన సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఉద్యోగులందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి హక్కులు సాధించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఎస్సీ సంఘాలకి ప్రాముఖ్యత లేదనే విషయం సుస్పష్టంగా తెలియజేస్తున్నారు కనుక దీనిపై మన రాష్ట్ర గౌరవ కమిటీ వారు దీనిపై ఒక చక్కని ప్రణాళికని రూపొందించి ఈ యొక్క ఇంతటితో మనం ఆగకూడదు, అంబేద్కర్ ఆశయాలు అనుగుణంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ మొత్తం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఏకతాటిపై నడిపించేదే జై భీమ్. హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో అట్టహాసంగా ఆడదాం ఆంధ్ర ఫైనల్ పోటీలు. రైల్వే స్టేడియంలో బెలూన్లు ఎగరవేసి పోటీలు ప్రారంభించిన మంత్రి రోజా. నగరంలో ట్రాఫిక్ మెరుగుపరచడానికి చర్యలు చేపడుతున్నాం. బీచ్ రోడ్లో 32 మోటార్ సైకిళ్లను ప్రారంభించిన కలెక్టర్ మల్లికార్జున, సిపి రవిశంకర్. సింహాచలం వరాహ పుష్కరిణిలో నేత్రపర్వంగా అప్పన్న స్వామి తెప్పోత్సవం.
వేణుగోపాలుడి అలంకరణలో హంసవాహనంపై విహరించిన స్వామివారు. రాష్ట్రంలో స్కిల్ హబ్లు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీల పనితీరును మెరుగుపరుస్తున్నాం. నేషనల్ స్కిల్ కాన్క్లేవ్ సదస్సులో ఆర్థిక మంత్రి బుగ్గన. ఈ వార్తలంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.